ఫస్ట్ డే రాజమౌళి గారు నాకు కథ చెప్పినప్పుడు నేను సినిమా చూసా. ఆయన చెప్పిన కథలో తెలుగు ఇండస్ట్రీకి గర్వం ఈ మగధీర. అరవింద్ గారు ఒక 100 సినిమాలు తీసిన కీర్తి మీకు ఈ సినిమా తీసుకొస్తుంది. చరణ్కి ముందు నుంచి చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత 1 year రెస్ట్ తీసుకో చరణ్, ఏదన్నా ఒక మంచి ఈ మార్షల్ ఆర్ట్స్లో ఏదైనా ఒక ఆర్ట్ దాని మీద ట్రైనింగ్కి వెళ్ళిపో, దీని తర్వాత నువ్వు తొందరపడి ఇమీడియట్గా సినిమా చేయొద్దు అని. ఏనానా చరణ్ కూడా 100 సినిమాలు కీర్తే. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దిల్ రాజు గారి కింద చెప్పా, ఈ సినిమా తర్వాత నేను రిటైర్ అయిపోతాను, ఇక సినిమాలు చేయను అని. ఎందుకంటే అంత గొప్ప సినిమా, అంత గొప్ప వేషాన్ని నాకు రాజమౌళి గారు డిజైన్ చేయటం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే నేను అమెరికా వెళ్ళినప్పుడు నయాగారా ఫాల్స్ చూడటానికి వెళ్ళాం. పైనుంచి చూస్తే దీనికి ఇంత సీన్ లేదే అని 7 వండర్స్ లో ఎందుకు పెట్టారు పిచ్చినా కొడుకులు అనుకున్నా. నయాగారా ఫాల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే జన్మ ధన్యం అయిపోయింది. నా కళ్ళు సరిపోలేదు అది చూడటానికి. అలాంటి ఫీలింగే ఈ సినిమా కూడా, కళ్ళు సరిపోవు. అంత గొప్ప సినిమాని దాంట్లో పనిచేసే మంచి వేషాన్ని నన్ను నమ్మి ఇచ్చినందుకు రాజమౌళి గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అరవింద్ గారికి దీంట్లో ఒక డైలాగ్ చెప్తాను, నాకు బాగా ఇష్టమైన డైలాగ్. భైరవా కమ్ముకుంటున్న ఈ కారు మబ్బులు నిన్ను మింగేశాయని వెర్రవీగుతున్నాయిరా. నువ్వు ఉదయించే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈరోజు అస్తమించొచ్చుగాక, ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి ఈ చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా. థ్యాంక్ యూ. రాజమౌళి గారికి అలాగే కీరవాణి గారికి పాటలు అయితే నేను వినలేదు, బట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను ఆ అనుభూతిని మళ్ళీ చాలా టైం ఉంది. గుర్రం అంటే మమ్మల్ని జైపూర్ తీసుకెళ్ళి డైలాగా అరవింద్ గారు ఒకటేసారి ఇచ్చాడు నాకు డబ్బులు.